నేను వంట చేసిన తర్వాత టేస్ట్ చూడడం అంటే నీకు చాలా ఇష్టం కదా చిన్ను. అవునక్క. బాగుంది, చాలా బాగుంది. ఇట్లా పప్పు వచ్చి మంచి ఫ్లేవర్ బాగుంది. ఇది ఉల్లిపాయలు ఎక్కువ వేసి కొంచెం మసాలా వేసి చేస్తామండి. మసాలా పప్పు అంటారనమాట. కందిపప్పుతో చేస్తారు. ఇది మటుకి మెత్తగా ఉండదు. మామూలుగా పప్పు చేస్తే మనం ఎలా ఉంటుంది, ఇది మా చిన్న చెల్లి తీసుకొచ్చింది. కందిపప్పుని ఇలా మెత్తగా ఉడికించుకొని చేసుకుంటాం కదా, ఇది మసాలా పప్పు అనమాట. దీంతో పాటు ఏదైనా రసమైనా, పచ్చి పులుసులో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని పచ్చి పులుసు, ఈ అన్నం, ఇంకా ఉడికించిన కోడిగుడ్డు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ సింపుల్ అండి. జస్ట్ ఒక అరగంట ముందు కందిపప్పుని బాగా నానబెట్టేసి చేయాలన్నమాట. అదంతా నేను ఇప్పుడు ఈ షార్ట్లో చెప్పలేను కాబట్టి ఈ రెసిపీ ఫుల్ లింక్ నేను ఇచ్చేసాను. జస్ట్ క్లిక్ చేస్తే లింక్ వచ్చేస్తుంది. ఒక్కసారి తయారు చేసి చూస్తే కనుక మీరు అస్సలు వదిలిపెట్టరు. ఇంత సింపుల్ రెసిపీ అని చెప్పేసి రెగ్యులర్గా చేసుకుంటారు. మరి ఒక్కసారి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. అంతేగా.